వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ జనని. బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాల్సిందేనని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన బీసీల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో బీసీ సంఘాల నాయకులతో పాటు పార్టీ కార్యకర్తలు, నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ కామారెడ్డి డిక్లరేషన్ ను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలనలోనే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అణచివేయబడ్డారని, కేసీఆర్ నాయకత్వంలోనే వెనుకబడిన వర్గాలు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందాయని తలసాని అన్నారు. కులగణన సర్వే అంతా తప్పుల తడక అని తలసాని ఆరోపించారు. కాంగ్రెస్ కు బీసీల పట్ల చిత్తశుద్ధి లేదని, బీసీలకు ఎల్లప్పుడూ బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని తలసాని వెల్లడించారు. అందుకే ఒక ఆయన అడుగుతున్నాడు, సరేనా పోయి చనిపోయారు, ఆ చనిపోయిన బొందలు వేయడం దుబ్బీరా పోయిందా, లేదంటే డెత్ సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్ ఇవ్వమంటారు. అంటే రెండవది ఏంటంటే బీసీలు చనిపోయారు, ఎస్సీలు చనిపోయారు, ముస్లింలు చనిపోయారు, ఓసీలు మాత్రం సావలేదంట. అదేవిధంగా ఓసీ ముస్లిం ఎవరో 2.48% పెరిగిందట. మళ్ళీ ఏమంటాడు, కేసీఆర్ గారు చేసిన దాంట్లో 40 కంటే తక్కువనే ఉంది. ఇప్పుడు 53.33% మేము చేసిన దాంట్లో ఏంది బీసీ 56.33%. రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో చెప్తూ మొన్న చెప్పిండ్రు బీసీ అంటే లేడు ఆయన, అంటే కానీ బీసీ అంటే కానీ బీసీ అనే చెప్తున్నాడు. 46.25% బీసీ, మిగిలినదంతా ముస్లింస్ని కలిపి అది చెప్పుకుంటూ ఓన్లీ బీసీ బీసీ అని చెప్పి మరి ఈ విధంగా చెప్తున్నప్పుడు, అయితే జిల్లాలలో గ్రామీణ ప్రాంతం, పట్టణ ప్రాంతం, హైదరాబాద్ నగరంలో నాయకత్వం వహిస్తున్నటువంటి మీరు దీని మీద కన్ను తెరవలసినటువంటి అవసరం ఉంది. సమాజాన్ని కూడా లేపాలి, ప్రజల్లో చైతన్యం రావాలి. ఎందుకంటే మీకు తెలుసు 2014 ముందు మేము కూడా తెలంగాణ ప్రాంతంలో, ఆంధ్ర ప్రాంతంలో, గ్రామీణ ప్రాంతంలో, పట్టణ ప్రాంతంలో అప్పుడు మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా మేము తిరిగినప్పుడు మన తెలంగాణ సమాజంలో ఇంత చైతన్యం లేదు. ఎందుకంటే అప్పుడు ఎడ్యుకేషన్ ప్రాపర్గా లేదు, ఆర్థికంగా కూడా అంత పరిపుష్టిగా లేదు. కానీ ఈ 9-10 సంవత్సరాల కాలంలో ఆర్థికంగా బలపడడం, ఆరోగ్యపరంగా బలపడడం, విద్యాపరంగా కూడా చాలా ముందుకెళ్ళింది. దానికి ప్రధానంగా కేసీఆర్ గారు ఆయన తీసుకొచ్చిన అనేకమైనటువంటి కార్యక్రమాల ద్వారా మీ గురుకులాలకు దాంట్లోనే జూనియర్ కాలేజీ రావడం, డిగ్రీ కాలేజీలు రావడం, విదేశీ విద్య రావడం, ఇట్లా రకరకాల కారణాల చేత ఈ రోజు బీసీలో చైతన్యం వచ్చింది. గ్రామీణ ప్రాంతం మనం అందరినీ ఒక దగ్గరికి చేస్తే యూనిటీ కావడానికి సిద్ధంగా ఉండరు. కులపరంగా ఎవరు కులం వాళ్ళ ఉండొచ్చు, బీసీ పరంగా ఇది మనకు జరుగుతున్నటువంటి నష్టం. కాబట్టి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడమే కాకుండా ప్రజా సమాజంలో కూడా వీళ్ళని దోషులుగా నిలబెట్టాలంటే మనకి ఇంతకంటే మార్గం లేదు. ఆడ గుండుసున్నా రేపు ఈడ కూడా గుండుసున్ననే ఉంటుంది వాళ్ళకు. కాబట్టి మనం వీళ్ళనే కాదు, బీజేపీలో కూడా ఎట్టి పరిస్థితుల్లో వద్దు. ఎందుకంటే వాళ్ళు రిజర్వేషన్లు చేయరు, వాళ్ళ అవసరం వాళ్ళకు గానా బజానా ఎవడు కొడితే, ఎవడు డబ్బు వాళ్ళకు కొడితే వాళ్ళకి ఆ కార్యక్రమం చేసే కార్యక్రమాన్ని వాళ్ళు చేస్తూ దేశవ్యాప్తంగా కూడా వాళ్ళకు అనుకునే వాళ్ళు చేసుకుంటారు. కాబట్టి దయచేసి మీరందరూ దీన్ని పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సమాజానికి మేలు జరిగేటప్పుడు ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ ఉన్నది. 30 సంవత్సరాల నుంచి సుదీర్ఘమైనటువంటి పోరాటం జరుగుతుంటే మొన్న పెట్టినప్పుడు కేటీఆర్ గారు వారే మాట్లాడి సంపూర్ణంగా మద్దతు ఇస్తామని చెప్పింది. అంటే సమాజంలో ఉన్నటువంటి ప్రజలకు మంచి జరిగేటప్పుడు తప్పకుండా పార్టీ సంపూర్ణమైన మద్దతు.
తప్పిదాలు జరిగినప్పుడు మాత్రం వదిలిపెట్టే సమస్యనే ఉండదు, బజార్లో నిలబెట్టేటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. నేను మీ అందరూ కూడా చెప్పేది ఒకటి, ఈ రిజర్వేషన్లు వస్తే పార్టీలో ఉన్న ఇక్కడ వేదిక మీద ఉన్న కాదు, ఇక్కడ ఉన్న మన అందరికీ కూడా అవకాశాలు వస్తాయి. సమాజంలో, గ్రామీణ ప్రాంతంలో, పట్టణ ప్రాంతంలో, పల్లెల్లో ఉన్న వాళ్ళకు కూడా అవకాశాలు వస్తాయి. మహిళా అక్క చెల్లెళ్ళకి మాకు కూడా అవకాశాలు వస్తాయి. ఆయన ముఖ్యమంత్రి గారు ఇది పక్కన పెట్టి, నేను ఇప్పుడే పిసిసి ప్రెసిడెంట్తో మాట్లాడేసి వచ్చిన, ఇది మాత్రం జరగదు, కానీ పార్టీ పరంగా మాత్రం 42% బీఫామ్లు ఇస్తాడు. అది అవునుగా, మాకు దమ్ముంది, మీకు దమ్ముందా? అవి ఎవరుగా మీరేమనిపించామో మాకు ఇచ్చేది చట్టపరంగా మాకు కావాల్సిన వాటపా కావాలి. మీకు ఎలక్షన్లో ఓటేసుకున్నా చెప్పే కదా, ఆ రోజు ఇదంతా చెప్పలే కదా మీరు. కాబట్టి మాకు అఫీషియల్ గా చట్టం చేసి చట్టపరంగా మాకు రిజర్వేషన్లు కావాలి, కానీ పార్టీల పరంగా కాదు. ఇవన్నీ గోల్మాల్ నింపేటువంటి కార్యక్రమాలు. కాబట్టి దయచేసి మిత్రులారా, మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఒకటే, దీన్ని స్టడీ చేయండి. ఈ కాపీలు కూడా జిల్లాల వారీగా పంపేయండి, ప్రతి ఒక్కరికి తెలవాలి. వాళ్ళు ఎక్కడ మాట్లాడినా కానీ ఈ సింపుల్కి లెక్క చెప్తే కాదుగా, చరిత్ర, భారతదేశ చరిత్ర, లేకపోతే మహాభారత చరిత్ర, రామాయణం గురించి చెప్పే అవసరం లేదు. ఈ 3 పేపర్లు దగ్గర పెట్టుకుంటే కాదు, ఈ 3 పేపర్లతోనే ఉన్న విషయం అంతా బయటపడేటువంటి. అంటే ఎంత అమాయకులం అనుకుంటారు. దానికి క్యాబినెట్ స్టాఫ్ కమిటీ 20 సార్లు మీటింగ్ లో కూర్చున్నట్ట, వాళ్ళు జిల్లాలట 150 ఇళ్లకు ఓ టీం పంపించారట. ఇది లెక్కలు ఇంత క్లియర్ ఉన్నాయి. కాబట్టి దయచేసి ఇవన్నీ మీరు పరిగణలోకి తీసుకుంటారని ఆశిస్తూ సెలవు.